విజయవాడలో ఎండలు రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తున్నాయి. మార్చి నెల చివర్లోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు చేరడంతో నగరం అగ్నిగుండంలా మారింది. ఉదయం నుంచే మండిపోతున్న సూర్యుడు మధ్యాహ్నానికి నిప్పులు చెరుగుతుండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉక్కపోత వేడి కారణంగా రహదారులు వెలవెలబోతుండగా మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. విజయవాడలో ఎండలు మండిపోతా ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచే బాణుడు బగ్గుమండడంతో 11 గంటలకల్లా రోడ్లన్నీ కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఎండలు వేడికి మొత్తం ఎవరు కూడా బయటకు వచ్చే సాహసం అయితే విజయవాడ వ్యాప్తంగా చేయలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ఈరోజు ఆదివారం బయటకు వచ్చి సామాన్లు కొనుక్కోవడం కావచ్చు, ఇతరితర పనులు చేసుకోవడానికి రావడానికి కావచ్చు, వాళ్ళు ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి అయితే విజయవాడ వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ప్రతి రోజు అటు బందర్ రోడ్డు కావచ్చు, ఏలూరు రోడ్డు కావచ్చు, బెంచ్ సర్కిల్ ఇవన్నీ కూడా నిత్యం రద్దీగా ఉంటాయి. ఈరోజు ఆదివారం కాబట్టి ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉండాలి. కానీ ఈరోజు ఆ రోడ్లపైకి పబ్లిక్ ఎవరు కూడా రాని పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. 40 డిగ్రీల మార్క్ దాటి ఎండలు నమోదవుతున్న నేపథ్యంలో చాలా వేడిగాలులు కూడా విజయవాడ వ్యాప్తంగా వీస్తున్న నేపథ్యంలో పబ్లిక్ అంతా కూడా భయపడి బయటికి రాని పరిస్థితి అయితే మనకి కనిపిస్తా ఉంది. వాతావరణ శాఖతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. ఎందుకంటే ఎండలు భారీగా ఉన్న నేపథ్యంలో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, స్కార్ఫులు కట్టుకుని బయటకు వెళ్లాలని చెప్పి ఎప్పటికప్పుడు కూడా ఆ సూచనలు సలహాలన్నీ కూడా ఇస్తా ఉంది. ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి 40 డిగ్రీల మార్క్ అయితే ఎండ విజయవాడ వ్యాప్తంగా నమోదవుతా ఉంది. ఈరోజు 41, 42 డిగ్రీలు ఎండ అయితే ఈరోజు నమోదైన నేపథ్యంలో మొత్తం పూర్తిగా ప్రజలెవరు కూడా బయటికి రాకుండా ఇళ్లకే పరిమితమైన పరిస్థితి కూడా విజయవాడ వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. అయితే మరోవైపు ఈ ఎండలకు అటు హీట్ స్ట్రోక్ కేసులు కూడా నమోదవుతున్నాయని చెప్పి వైద్యులు చెప్తా ఉన్నారు. మరోవైపు అటు అధికారులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, డీహైడ్రేషన్ కాకుండా అటు వాటర్తో పాటు లిక్విడ్స్ అన్ని కూడా తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు మొత్తం విజయవాడ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఈ ఎండలకు భయపడైతే మటుకి పబ్లిక్ బయటికి రాని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే 40 డిగ్రీల మార్క్ దాటి ఎండలు నమోదవుతున్న నేపథ్యంలో ఉదయం 11 గంటలు దాటిన తర్వాత రోడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తా ఉన్నాయి. 6 గంటలు దాటిన తర్వాత పబ్లిక్ అందరూ కూడా బయటకు వచ్చి వారి వారి పనులు చేసుకుంటా ఉన్నారు. 7 గంటల వరకు అయితే ఈ ఎండ వేడి అనేది కూడా తగ్గడం లేదు. మొత్తం వేడి గాలులు కూడా సాయంత్రం 7, 8 అయినా